శ్రీరామనవమిని పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన అధ్యక్ష కార్యదర్శులు లింగిపల్లి అప్పారావు మరుపెళ్ల హనుమంతరావు తెలిపారు. శ్రీరామనవమిని సందర్భంగా కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామస్వామి వార్ల రథోత్సవం గురువారం సాయంత్రం నగర పురవీధుల్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ పాల్గొని శోభయాత్రను ప్రారంభించారని ఈ సందర్భంగా తెలిపారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న దివ్య రథంపై శ్రీ సీతారాముల వారు భక్తుల జయ జయ ధ్వనాల మధ్య నగరంలో రథంపై ఊరేగారని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దివ్య రథంపై ఊరేగుతున్న సీతారాములను కన్నులారా వీక్షించి భక్తి పారవేశంతో మునిగి తేలారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, కమిటీ మాజీ అధ్యక్షులు పోతిని బేసుకంఠేశ్వరుడు తదితర కమిటీ సభ్యులు రథోత్సవం పర్యవేక్షించారు. రథోత్సవం కనులారా చూసేందుకు తరలి వచ్చిన వేలాది మంది భక్తులకు కమిటీ వారి ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అదే రోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారి పవలింపు సేవ జరుగునని దేవస్థాన కమిటీ వారు తెలిపారు. మహాలక్ష్మి వారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మరి కొత్తపేటలో ఉన్న రామాలయం నుంచి ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే జరుగుతుందో మరి భద్రాద్రి రామస్వామి కానీ రామ జన్మభూమి రాముల వారు ఏ రకంగా అయితే దర్శనమిస్తారో అలాగే ఈరోజు కూడా మనకి శోభాయాత్ర రథయాత్ర అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి వేల మంది భక్తులు కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడున్న పెద్దలందరూ కూడా సహకారం తీసుకొని మరి కమిటీ మెంబర్లు 27 మంది సహకారం తీసుకొని ఇక్కడున్న కొత్తపేటలో ఉన్న ప్రజానికానికి అందరూ సహకారం తీసుకొని ఆడపిల్లలు, చెల్లెళ్ళు, అక్కలు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడం, రథయాత్రలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మరి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ గారు కూడా రావడం, వారి రథాన్ని ప్రారంభించడం కూడా మాకెంతో ఆనందంగా ఉంది. మరి వారు అందరుగా ఈ ఫ్యామిలీ కుటుంబంలో కొత్తపేటలోనూ అలాగే విజయవాడలో అందరూ కూడా సుఖంగా శ్రీరామచంద్రమూర్తి ఒక్క శ్రీరామనామంతో కూడా చక్కగా మారుమోరుతుంది. కొత్తపేటతో కూడా అందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నగరాల దేవస్థానంలో కొత్తపేట బ్రాహ్మణ వీధిలో జరుగుతున్న ప్రతి సంవత్సరము శ్రీరామనవమి కళ్యాణం, సీతారాముల కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. ఈ నిన్న కళ్యాణం చాలా బాగా చాలా జనంతో జరిగింది. అందరూ వచ్చిన భక్తులకు అందరికీ తీర్థప్రసాదాలు అన్నీ మా కమిటీ దేవస్థానం కమిటీ 27 మంది కూడా సప్లై చేసి అందరికీ సౌకర్యాలు చేశారు. ఈ రథము 100 సంవత్సరాలు పైబడిన రథము 100 సంవత్సరాలు అయిపోయి ఒక నెల దాటింది. ఇప్పుడు రథాన్ని మొత్తం అన్నీ మార్చాము, చక్రాలు కొత్తవి చేయించాము, దాతల వల్ల చేసాము. అలాగే మొత్తం రథం రిపేర్ చేసి రంగులేపించి కొత్త రథంలా తయారు చేసి ఈరోజు రథం బయలుదేరడానికి కారణం ఈ ఏరియా భక్తులందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ డీసీపీ గారు మాకు చాలా సౌకర్యాలు చేసి ఈ కార్యక్రమం జరగడానికి అన్ని పర్మిషన్లు ఇప్పించారు. వారికి వారికి వారి కుటుంబానికి ఆ రాముల వారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు లింగిపల్లి అప్పారావు, దేవస్థానం అధ్యక్షుడిని. జై శ్రీరామ్.